అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు స్పందించరు. స్పందించాల్సిన అవసరం కూడా లేదని మెగా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. బట్ ఇటువైపు నుంచి అల్లు అర్జున్ గారు మావయ్య ఎవరైతే ఉన్నారో కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన స్పందించారు. ఒక ఛానల్‌లో ఆయన క్లియర్‌గా కొంత క్లారిటీ ఆయన వైపు నుంచే ఆయన వెర్షన్ చెప్పారు. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే పవన్ కళ్యాణ్ గారు లేదంటే చిరంజీవి గారు అల్లు అర్జున్ కలిసి మాట్లాడాలి. లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఈ అడవులకు సంబంధించి ఏ ఉద్దేశంతో కామెంట్ చేశారనేది క్లియర్‌గా చెప్పాలి అని చెప్పేసి కామెంట్ చేశారు. ఆయన ఒక నేషనల్ అవార్డ్ వచ్చింది అంటే అప్రిషియేట్ చేయాలి కానీ ఇంత ట్రోలింగ్ జరుగుతుంది ఆయన మీద. ఇది ఆపాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది అన్నట్టు ఆయన చెప్పారు. ఏమంటారు? ఈ వివాదాలకండి మనం గతంలో కూడా 2 ఇంటర్వ్యూలు చేసినట్టున్నాం అల్లు అర్జున్ వారు. ఇది యాటిట్యూడ్ చేంజ్ అవ్వడం వల్ల ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయని మనం కూడా అనుకున్నాం. సగటు మానవుడుగా అందరూ అనుకున్నాం. కుటుంబాల మధ్య హ్యాపీగా ఉండాల్సిన ఈ కుటుంబంలో ఎందుకు ఈ కుటుంబాల మధ్య అల్లు అండ్ మెగా ఫ్యామిలీ అనేది వివాదానికి కేంద్ర బిందువు కారణం ఎవరు అనేది అందరూ అనుకుంటున్నారు. ఇదే సమయంలో ఈయన అసలు వివాదానికి కేంద్ర బిందువు ఇలా మామలా కనపడుతుంది. కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారి కూతురు స్నేహారెడ్డి, వీళ్ళ వల్లే పాపం అంటే దీంట్లో అల్లు అర్జున్ ఏమి లేదనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈయన స్పందించిన తీరు చూస్తే అల్లు అర్జున్ పాపం నలిగిపోతున్నాడేమో వీళ్ళ వల్ల. నీకు నేషనల్ అవార్డు వచ్చింది, నీకు మెగా ఫ్యామిలీ కూడా అవసరం లేదు, నీకు నువ్వులాగా ఉండు, నీలాగా ఎదుగని ఆయన్ని ప్రేరేపిస్తున్నారేమో అన్న భావన ఈయన స్టేట్మెంట్ పెట్టి అర్థమవుతుంది. మీ అల్లుడు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డు వచ్చింది, 69 సంవత్సరాల్లో ఎవరు లేని విధంగా నీకు అవార్డు వచ్చింది. అదే సమయంలో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒకటి ఉంటుంది, మెగా ఫ్యామిలీ అనే ఇది నుంచి వచ్చినాడు ఆయన. వాళ్ళని కూడా కాదని చెప్పి ఇప్పుడు ఈయన మాటలు ఎట్టున్నాయంటే ఆ విషయంలో ఆ రోజున మాట వరకు అని ఉంటాడు. దాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా, అల్లు అర్జున్ ఆర్మీ అంతా తీసుకుంది. అది ఆ విధంగా ఆ తర్వాత అయినా పవన్ నా ఉద్దేశం వేరు అని చెప్పాల్సింది, లేకపోతే ప్రకటన చేయాలంట. ఏది యాజ్ ఎ డిప్యూటీ సీఎం ప్రకటన చేయాలా మీకు? ఎంతవరకు సమంజసం? ఇకపోతే నేను జనరల్గా అన్నాను, అది ఆ విషయంలో అని ఒక పాయింట్ ఆఫ్ ఆయన నుంచి వస్తే బాగుంటుంది అంటున్నారు. లేకపోతే మూడో పాయింట్ ఏంటంటే చిరంజీవి గారు అల్లు అర్జున్ని పవన్ పిలిచి మాట్లాడారంట. అసలు ఇక తప్పెవరు సార్ ఇక్కడ? మీ ఫ్యామిలీ కూడా కాదని, మీ మేనమామలు కూడా కాదని అనేక రకాల ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ కూడా చెప్పాడు సార్. నేను చిరంజీవి గారు డ్యాన్స్ చూసి నేర్చుకున్నాను, చిరంజీవి గారు నాకు స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఇలా మారటానికి కారణం ఈ అల్లు మామ ఇలా భార్య అని అనిపిస్తుంది. ఇప్పుడు నీ కుటుంబాన్ని కూడా కాదని చెప్పేసి నువ్వు వెళ్ళావు. 5 సంవత్సరాలు కష్టపడ్డాడు నా స్నేహితుడు అన్నావు. అంటే దశాబ్దంగా కష్టపడిన మీ మేనమామ పవన్ కళ్యాణ్ మీకు గుర్తు రాలేదా? నేను ఆయన కోసం ఎందాకైనా వెళ్తాం, ఒక్కొక్క మెట్టు ఎదగాలని చెప్పి అన్నావు. సరే, ఆయన గెలిపించుకోలేకపోయావు. శిల్పా రవిచంద్రారెడ్డి మీ భార్య, నేను నా భార్య వచ్చేంత దూరం వారానికి ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారి కలిసేవాళ్ళు. ఇప్పుడు 6 నెలలు కూడా కలవలేకపోతున్నాం. ప్రజల్లోనే ఉన్నాడు, నంద్యాల ప్రజలు గెలిపించింది అన్నారు, గెలిపించలేకపోయారు కదా. అదే సమయంలో మీ మామగారు కూడా అల్లుడిని ఉపయోగించుకొని కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకోవాలనుకునే ప్రయత్నం చేశాడు, అది కూడా కుదరలా. సరే, రాజకీయాలు ఏదైనా ఉండొచ్చు, తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. ఆంధ్ర రాజకీయాల్లో వైసీపీ పార్టీ మీద పోరాడుతున్నప్పుడు ఆ వ్యక్తికి మా మేనమామకు సపోర్ట్ చేయకుండా నేను నాకు నచ్చితే చేస్తా అని నిన్న కూడా వచ్చి అన్నాడు కదా ఒక సినిమా ఫంక్షన్లో. అంటే ఏంటి అది? నచ్చితే చేసేది ఏంటి అంటే ఇక్కడ నచ్చలేదా? ఇక్కడ నీకు శిల్పా రవిచంద్రారెడ్డి బాగా నచ్చాడు, ఆయన కష్టపడ్డాడు, పవన్ కళ్యాణ్ కష్టపడలా, మెగా ఫ్యామిలీ కష్టపడలా, వీళ్ళెవరు నీకు నచ్చలేదనేగా. అంటే నీకు మూలాలు మర్చిపోయి నీ ఫ్యామిలీని, నీ కుటుంబాన్ని కూడా మర్చిపోయి ఇది చేస్తూ ఉంటే ఆయన ఏమంటాడుగా? మీరు చెప్పినట్టు కంచెల చంద్రశేఖర్ రెడ్డి నేషనల్ అవార్డు వచ్చింది మా అల్లుడికి, దీన్ని అప్రిషియేట్ చేయాలి, ఆయనేమో స్మగ్లర్ కాదు అని చెప్పి అన్నాడు. మరి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? అటవీ శాఖ మంత్రిగా 140 కోట్ల చందనం బెంగళూరులో ఉంది. ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? 4 దశాబ్దాల క్రితం అడవులను రక్షించేవాడు హీరో, ఇప్పుడు అడవుల్ని కొల్లగొట్టేవాడే హీరోగా చూపిస్తున్నారు సినిమాలో అన్నాడు. అది అల్లు అర్జున్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఆ భావన కలిగింది? నేను నాలానే ఉంటాను, నేను ఎంత దూరమైనా వెళ్తాను,
ఇదే యాటిట్యూడ్ చేంజ్ అండి. అది తప్పు కదండీ! ఇప్పుడు కసిరెడ్డి ఇప్పుడు ఈయనైతే కంచెల చంద్రశేఖర్ రెడ్డి ఈ అల్లుడికి మేలు చేస్తున్నాడా? కీడు చేస్తున్నాడంటే కీడే చేస్తున్నట్టు కనపడుతుంది స్పష్టంగా. అసలు ఈళ్ళ కుటుంబం మధ్య చిచ్చు పెడుతున్నట్టు ఈయనే కనపడుతుంది ఇక్కడ. ఈయన విద్యా సంస్థల్లో సక్సెస్ అయ్యాడు గానీ, అనవసరంగా ఎందుకు ఈయనకి సినిమాలు, రాజకీయాలు మామగారికి. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏంది? ఎక్కడో ఆగిపోయిద్ది. ఇది మనం కూడా మొన్న ఇంటర్వ్యూలో ఏమనుకున్నాం, అల్లు అరవింద్ గారు టేకప్ చేస్తే చిరంజీవి గారితో మాట్లాడితే 10 నిమిషాలు సాల్వ్ అయిద్ది అనుకున్నాం. ఈయన అసలు వీళ్ళెవరు కాదంట. డైరెక్ట్‌గా పవన్ స్పందించాలి, లెటర్ రాయాలన్నాడు. చిరంజీవి గారు మాట్లాడు. అంటే మీ అల్లుడి తప్పు కాదు. అల్లు అరవింద్ గారు మాట్లాడడు, మీరు మాట్లాడరు. ఉచిత సలహాలు మాత్రం ఇస్తారా? ఉచిత సలహాలు మానుకుంటే కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారికి మంచిది అనేది అందరి సలహా. కానీ సార్ అంటే వైసీపీ వ్యక్తులే కావాలని అల్లు అర్జున్ ఆర్మీ కింద ఈ ఇష్యూని ఇంకా రెచ్చగొడుతున్నారు అనే దాంట్లో వాస్తవం ఉందంటారా? వాస్తవమే 100% మీరు చేసే పనుల వల్ల ఇప్పుడు చిన్నగా పోయేదాన్ని మీరు అది చూడాల్సింది పోయి, సాల్వ్ చేయాల్సింది పోయి, పెద్ద మనసుతో పోయి మీరు కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు, అరవింద్ గారితో మాట్లాడి ఎందుకు ఫ్యామిలీ కదా అని మీరిద్దరు కలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే సమస్య సాల్వ్ అవుద్ది. మీరు అసలుకి వెళ్లకుండా డిప్యూటీ సీఎం గారు లెటర్ రిలీజ్ చేయాలా? నేను ఆ ఉద్దేశంతో అనలేదంటే మీరు మాత్రం సచ్యులులు, పవన్ మాత్రం దోష. పవన్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కుటుంబంలో కూడా కాదని, అన్నయ్యను కూడా కాదని పార్టీ దశాబ్దం పై నడిపాడు. తన సొంత డబ్బు బిడ్డల మీద డిపాజిట్లు కూడా 34 కోట్లు పేద రైతులకు ఇచ్చాడు. అది సినిమాల్లో సంపాదించిన డబ్బుని. రాజకీయంగా ఎమ్మెల్యేకి అక్కడ కాకముందు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. 6 శాఖలకి ప్రాధాన్యత వహిస్తా సహ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీరు అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆయన్ని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటాం ఎంతవరకు సమంజసం? ఇంకోటి సార్, ఈయన ఏమంటాడంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది మమ్మల్ని, మా అల్లుడిని. మీరు ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించినప్పుడు ఎన్డీఏలో మీరు భాగస్వామిగా ఉన్నప్పుడు మీరు ఎన్డీఏను విభేదించినట్టుగా అన్నాడు. ఇదేదో దేశ సమస్యగా మారుస్తున్నాడు ఈయన. ఈయన కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు మీ అల్లుడి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇదేదో దేశ సమస్యగా భావించడం ఎంతవరకు సమంజసం? యాదృచ్ఛికమో తెలియదు కదండి. అడవులను నరికే స్మగ్లర్ పాత్ర పోషించిన పుష్ప 1 జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు పుష్ప 2కి December 6కి వెయిట్ చేస్తున్నాడు అనేక వివాదాల మధ్య. నిన్న జాతీయ అవార్డు వచ్చింది బంగారం గనులు ధ్వంసం చేసి, అది కూడా గోల్డ్ స్మగ్లరు వచ్చింది అవార్డు. చూశాం కదా ఆ హీరోకి కూడా. దయచేసి నేనేమనుకున్నానంటే అండి, ఈ సినిమాలు సెన్సార్ బోర్డు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఫిలిం అవార్డులు ఇచ్చే జాతీయ అవార్డులు ఇచ్చే కమిటీ కావచ్చు, అమిత్ షా గారు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రకృతిని విధ్వంసం చేసేవాళ్ళు కానీ, మన సంపదను దోచేవాళ్ళు కానీ, నేరస్తులుగా చూపించేవాళ్ళు హీరోగా భావిస్తారు ఇట్లాగా అవార్డులు ఇస్తూ ఉంటే. అంతే కదా సార్? ఇలాంటి కొద్దిగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, అంటే ఇక ఇచ్చిన అవార్డులు ఏవి వెనక్కి తీసుకోలేరు కానీ నెక్స్ట్ ఇచ్చే అవార్డుల్లో మంచిగా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేవాళ్ళు, దేశం గురించి ఆలోచించేవాళ్ళు, దేశ రక్షణకి పాటుపడేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది మంచి సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు. ఆన్న చూసి ఇవ్వండి. లేకపోతే ఇది చెడు దావకపోయి ఈ వక్రమార్గంలో ఇలా ఉండాలి, పుష్పలాగా మనం తయారు చేయాలని అడవులు ధ్వంసం చేస్తూ ఉంటే, లేకపోతే బంగారు గనులు ఇలా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా చేసుకుంటా పోతే మనం ఎంత మెసేజ్ ఇస్తున్నట్టు. కాబట్టి అది కూడా కొద్దిగా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టిలో పెడితే ఇటువంటి వివాదాలకి తావివ్వకుండా మంచి సినిమాలు తీస్తే, మంచి ఆదరణ పొందితే, అటువంటి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్రిషియేట్ చేస్తారు ప్రజలు. రైట్ సార్. అండ్ సార్ ఇంకా చిరంజీవి గారి విషయంలో ఆయన మెగాస్టార్ స్థాయికి, అంటే ఆ స్థాయికి వెళ్ళడానికి అల్లు అరవింద్ గారి పాత్ర చాలా ఉంది. ఆయనకి తగిన స్క్రిప్ట్స్ తీసుకొచ్చి కృష్ణ గారు కొంచెం సినిమాలు తగ్గించుకుంటున్న టైంలో ఆ స్టార్డమ్ అంతా చిరంజీవి గారికి రావడానికి అల్లు అరవింద్ గారే కష్టపడ్డారు అని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న విషయం. ఇది వాస్తవం అంటారు ఇందులో? అది వాళ్ళ ఆలోచన సార్. అంటే ఆయన పాత్ర లేదని మనం అనలేం కానీ, అంటే వాళ్ళ సిస్టర్ని ఇచ్చాడు కాబట్టి బావ మంచిగా హీరోగా అవ్వాలి, మంచి సినిమాలు రావాలనుకోవటం కోరుకోలేదు, తప్పులేదు. చిరంజీవి గారి విషయం ఉంటేనేగా. చిరంజీవి దగ్గర విషయం లేకపోతే, ఆయన ఏమైనా డ్యాన్సులు చేయకపోతే, ఆయన నటుడు కాకపోతే మీరు అనుకోవచ్చు. ఆయన ఒళ్ళంతా గుల్ల చేసుకుంటే 4 దశాబ్దాల నుంచి మెగాస్టార్ లాగా ఉన్నాడు. ఈరోజు వేలాది మందికి హీరోలు కావచ్చు, ఎవరికి ఆదర్శప్రాయంగా పద్మవిభూషణుడు అయిపోయి
దేశంలో 2వ అత్యున్నత పురస్కారం పొంది మోదీ గారు మన్ననలు పొందుతున్నాడు. అవును కదా! కాబట్టి ఆయన దగ్గర విషయం లేకుండా ఏమన్నా ఈయన నిర్మాతలు తీసుకొచ్చి, దర్శకులను తీసుకొస్తే ఆయన ఎదిగాడా? అంటే ఆయన కాళ్ళ మీద స్వయం కృషి సినిమా తీయటమే కాదు, స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి చిరంజీవి. ఒక కానిస్టేబుల్ కొడుకు ఈ స్థాయిలో ఎదిగాడంటే దాని వెనక ఎన్నో డూపులు లేకుండా ఇన్ని 69 సంవత్సరాల వయసులో కూడా ఎంత సోషల్ ఇదిలో సినిమాలు తీస్తున్నాడంటే అతను చూసి స్ఫూర్తి పొందుతారు. ఆ వెనకున్న అల్లు అరవింద్ని కాదు, చిరంజీవిని చూసి. చిరంజీవి ఎదుగుదలలో అల్లు అరవింద్ గారి పాత్ర లేదని మనం అనలేం, కానీ ఆయనే ఈ ఎదుగుదల కారణం అనేది మాత్రం అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఓకే, రైట్ సార్. అండ్ ఇంకా డిసెంబర్లో గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవ్వబోతుంది అంటున్నారు. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రొడ్యూసర్స్ని కూడా కలిశారు, ఇటు ఓజీ అండ్ ఇంకా అటు హరిహర వీరమల్లు కూడా. 2 కూడా లైన్లో ఉన్నాయి. రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ అయినా, లేదంటే రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ రిలీజ్ అయినా, పుష్ప కూడా అదే టైంలో రిలీజ్ అయితే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటారు? డెఫినెట్గా పుష్పకి దెబ్బే పడుతుంది. పుష్ప 2కి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానండి, పుష్ప 1లో చూశారు ఆయన నటన అన్నీ కూడా. పుష్ప 2లో కూడా అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తారు, తప్పులేదు. అందుకనే వాయిదా వేసామంటున్నారు, కానీ అది సహేతుకంగా లేదు. ఈ వివాదాల మధ్య సినిమా ఆడదన్న భయంతో డిసెంబర్ 6కు వాయిదా వేశారు. ఇదే సమయంలో గేమ్ చేంజరు ఒకవైపు పవన్ కళ్యాణ్ ఊహించిన విధంగా షూటింగ్ 30% ఉంది కాబట్టి హరిహర వీరమల్లు లేకపోతే ఓజీ రిలీజ్ అయింది అనుకోండి, ఈ రెండింటి మధ్య నలిగిపోద్ది పుష్ప 2. ఒకటి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ రిలీజ్ అయిన మెగా ఫ్యామిలీతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కావచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్ కావచ్చు, ఎంత ఫ్యాన్ బేస్ ఇదంతా ఒకటే. ఈ అందరికీ ఏంటంటే అల్లు అర్జున్ వ్యవహారం నచ్చట్లా. కాబట్టి వీళ్ళు గేమ్ చేంజర్ని పవన్ని మోస్తారు, కానీ అల్లు అర్జున్ మోయరు. ఓకే, అంటే ఒకేసారి సినిమాలు రిలీజ్ చేయడం కూడా ఫ్యాన్స్ మధ్య వారు పెంచడానికి ఇంకొంచెం దారి తీసినట్టు. డెఫినెట్గా 100% వారు డెఫినెట్గా ఉంటుంది. అందులో ఎవరు కాదనుకున్నా, మేమంతా ఒకటే అనుకున్నా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అభిమానులు అంటే ఏంటంటే వాళ్ళు స్ఫూర్తి పొందేవాళ్ళు అభిమానులు. అదేదో ఆర్మీ అని చెప్పేసి అనుకుంటే వాళ్ళ కోసం యుద్ధరంగం ఏం కాదు, ఇది యుద్ధరంగం ఏం కాదు కదా సార్. యుద్ధరంగం అంటే మన ప్రభుత్వం, మన ప్రజలను రక్షించే వాళ్ళు డిఫెన్స్లో ఉంటారు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈయన ఆర్మీ అని పెట్టుకున్నాడు. ఆర్మీ అంటే ఈయన కాపాడుకోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఐ లవ్ ఆర్మీ అని అంటుంటాడు. ఇప్పుడు నాకు ఆర్మీ ఉందలే అని చెప్పంటే ఈ ఆర్మీ రేపు నీ పుష్ప 2ని హిట్ చేయడానికి ఏమి అంతగా అవకాశం లేదు. అందరు కలిస్తేనే ఉంటుంది తప్పితే మాకు ఎవరు అవసరం లేదనుకుంటే ఇండస్ట్రీని నిలదొక్కోవడం అనేది చాలా కష్టం. ఓకే, అంటే సినిమాకి సంబంధించి నిన్న ఒక ప్రొడ్యూసర్ చెప్పారు నాకు, అంటే ఆయన మాట్లాడేశారు, బట్ దాని ఎఫెక్ట్ ఫ్యాన్స్ తీసుకుంటారు. సినిమా రిజల్ట్ మీదే అది పడుతుంది. సినిమా రిజల్ట్ మీద అది పడిందంటే దాన్ని నమ్ముకున్న ప్రొడ్యూసరు, ఎగ్జిబ్యూటరు, డిస్ట్రిబ్యూటర్, ఇంకా టెక్నీషియన్స్ అందరి మీద పడుతుంది. ఫ్యామిలీస్, ఎన్నో ఫ్యామిలీస్ 24 క్రాఫ్ట్స్ మీద పడింది కదా. సో ఇదంతా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ఇది దీనికి ఒకటే మార్గం అండి. ఆయన కంచెల్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా తెలియదు ఇక్కడ ఏంటనేది. ఆయన ఏదో అల్లుడిని వెనకేసుకురావడం ఏదో మాట్లాడుతున్నాడు, కానీ వాస్తవం జరిగింది తప్పు ఎక్కడ స్టార్ట్ అయిందంటే అల్లు అర్జున్ యొక్క బిహేవియర్ వల్ల. కాబట్టి అల్లు అరవింద్ గారు వాళ్ళ కొడుకుని మాట్లాడుకొని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను సాల్వ్ చేసుకుంటే చిరంజీవి గారు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు వింటారు. ఈ అరమరికలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది? మనమంతా కుటుంబం అనే భావన వేళల్లో ఎప్పుడైతే కలిగిద్దో, చిరంజీవి గారు ఎప్పుడు కక్షపూర్తి ధోరణి ఉండదు ఆయనలో, శత్రువుని ప్రేమించే రకం. కాబట్టి అల్లు అరవింద్ ముందు వాళ్ళ కొడుకుని అల్లు అర్జున్ గారిని మాట్లాడుకొని ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయి, ఎదుటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారు, అవతల వాళ్ళు వైసీపీ వాళ్ళు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ బాగా ఇచ్చాడని చెప్పేసి ట్రోల్ చేస్తా అనవసరంగా కుటుంబాల మధ్య విభేదాలు తప్పితే ఎవరికి ఉపయోగం సార్ దీంట్లో? కాబట్టి ఒక ఆలోచించాల్సింది ఆయన తండ్రిగా అల్లు అరవింద్ గారు ఆలోచించాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా, దీన్ని పెద్దది చేయకుండా ఆయన విద్యా సంస్థలు చూసుకుంటే బాగుంటుంది. కాబట్టి కుటుంబం పెద్దగా అల్లు అరవింద్ గారు చెప్తే చిరంజీవి గారు అంటారు. ఎక్కడ తప్పు జరిగిందో ఐడెంటిఫై చేసుకొని ఒకరికొకరు సర్దుబాటు చేసుకొని పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి ఈ వివాదాన్ని సర్దుమరిగితే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అనేది ఒకటే, వేరు కాదు. అనవసరంగా ఈ రెండింటి మధ్య వేరే వాళ్ళు దూరి దీన్ని పెద్దది చేస్తున్నారు అనేది సమాజానికి ఇస్తే కనుక సాల్వ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.